హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 09/06/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఇంకా చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్ సంబంధించినది. ఇక్కడ వచ్చేసి మనకి స్టేట్మెంట్లో ఆల్ జామ్స్ ఆర్ బ్యాన్స్. ఓకే, ఆల్ జామ్స్ ఆర్ బ్యాన్స్. ఆల్ బ్యాన్స్ ఆర్ సాక్స్. నో సాక్ ఈజ్, నో అంటే నో సాక్ ఈజ్ క్యాన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి నో జామ్, జే అనే లెటర్ ఇక్కడ ఉంది. నో జామ్ ఈజ్ క్యాన్. జామ్కి క్యాన్కి రిలేషన్ ఏమైనా ఉందా? ఏమైనా టచ్ అవుతుందా? ఈ సర్కిల్ టచ్ కాలేదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సమ్ సాక్స్. ఎస్కి జామ్కి టచ్ అవుతుంది కదా, ఈ సర్కిల్ లోపలే కదా ఇది సర్కిల్ ఉన్నది, ఈ సర్కిల్ టచ్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది రేషియో ఆఫ్ ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు. ఇన్కమ్స్ రేషియో వచ్చేసి 7:8. అలాగే సేవింగ్స్ ఇచ్చాడు. సేవింగ్స్ ఎంత? 15,000 ఒకరు, అలాగే 9,000 ఒకరు. తర్వాత ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. రేషియో 11:16 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఒక నార్మల్గా అయితే ఎక్స్పెండిచర్ రాసుకుంటాం. ఫస్ట్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 11:16 అని రాసుకుంటాం. తర్వాత ఇన్కమ్ రేషియో రాసుకుంటాం. ఇన్కమ్ రేషియో వచ్చేసి 7:8. తర్వాత సేవింగ్స్ రేషియో రాసుకుంటాం. సేవింగ్స్ రేషియో అంటే 15,000:9,000. ఓకే, ఇక్కడ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్. ఫస్ట్ 16 7 జా ఎడాలి 42, 112లో నుంచి 11 8 జా 88 తీసేస్తే ఇక్కడ వచ్చేసి 24 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ వచ్చేసి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 15 120, 120, 9 63 తీసేద్దాం. 120లో 60, 10లో 3 పోతే 7, 11 5 57,000. 24 పార్ట్స్ వాల్యూ 57,000 అవుతుంది. 57,000. అలాగే ఇక్కడ ఏం కనుక్కున్నాడు మనకి ఎక్స్పెండిచర్. వాట్ ఈస్ ది టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సీమా దర్శన్? ఈ రెండింటి యొక్క అంటే 11:16 అంటే ఎంత? 27 పార్ట్స్ వాల్యూ కనుక్కోండి అంటాడు. 24 పార్ట్స్ వాల్యూ 57,000 అయితే 27 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 57,000 ఇంటూ 27/24. ఓకే, 3 9 3 24, 3 9 27, 3 24, 2 4 8, 2 4 4, 2 16, 2 10. ఓకే, 2 4, 2 4 8, 2 4 2 4, 2 10, 1450, 2 14, 4, 2 2 2 4, 2 10, 7125 ఇంటూ 9 కదా. లాస్ట్ డిజిట్ వాల్యూ 5945. లాస్ట్ డిజిట్ వాల్యూ 5 రాలా, 5 వచ్చేది ఏది ఉంది? ఒకటే, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, ఈ రిలేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్స్పెండిచర్, ఇన్కమ్, సేవింగ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ హౌ ఆర్ యూ అనేదాన్ని హౌ ఆర్ యూని ఎలా రాశాడు? JPZLRC. అలాగే ఆర్ దే కమింగ్. ఇవన్నీ మీరు ఎగ్జామ్లో రాయద్దండి. ఓకే, ZLQNBT. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ కనుక్కోమన్నాడు. ఆర్ వచ్చేసి దీంట్లో ఉంది, మిగతాది ఏం లేదు కాబట్టి దీంట్లో రెండిట్లో సేమ్ ఉండాలి. జేపీ ఉందా? సేమ్ లేదు. జెడ్ఎల్ ఉంది, సేమ్ ఉంది. ఆర్సీ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి జెడ్ఎల్ వచ్చేసి ఆన్సర్. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ లెటర్ తీసుకోండి. ఎన్, ఎమ్, ఎల్, కే. తర్వాత ఏది వస్తుంది? కే తర్వాత ఎల్ తర్వాత ఎమ్ తర్వాత ఎన్. కే ముందర ఏమొస్తుంది? జేతో స్టార్ట్ అయ్యి, అన్ని జేతో స్టార్ట్ అయినాయి. ఒకసారి నెంబర్ చూడండి. 31కి 40కి ఎంత? 9. 40కి 49కి 9, 49కి 58 9, ఈ నుంచి 9 అంటే 67. ఆన్సర్ వచ్చేసి 67. జే రావాలా? 67. జే 67 సెంటర్లో నెంబరు. ఇక్కడ వచ్చేసి QPON, ఎన్ తర్వాత ఓ తర్వాత పి తర్వాత క్యూ, ఎన్ తర్వాత ముందర ఎమ్ వస్తుంది అంటే JM 67. ఆన్సర్ వచ్చేసి JM 67. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్? ఓకే, సచ్ నెంబర్స్ అడుగుతున్నాడు. ప్రిసీడింగ్ ఏమండాలా? సింబల్ ఉండాలా. ప్రిసీడింగ్ సింబల్. అలాగే
ఫాలోడ్ బై ఏ నెంబర్. ఓకే, అంటే సింబల్ నెంబర్ సింబల్ ఉండాలి, నెంబర్ సింబల్ నెంబర్ సింబల్ నెంబర్ ఒకటి, సింబల్ నెంబర్ 2, సింబల్ నెంబర్ 2 మాత్రం ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, జీకి జీజే డి తర్వాత డీకి జీకి ఎన్ని లెటర్స్ ఉంటాయి? డిఈఎఫ్జి అంటే 2 లెటర్స్. జిహెచ్ఐజే ఇక్కడ కూడా 2 లెటర్స్ ఉన్నాయి. ఓకే, టూ లెటర్స్ డిఫరెన్స్. ఓకే, ఈకి హెచ్కి, బీకి ఈకి, బిసిడిఈ 2 లెటర్స్, ఈఎఫ్జిహెచ్ 2 లెటర్స్, పిఎస్ ఎంపి, పిఎంఎన్ఓపి, ఎంఎన్ఓపి, పిక్యూఆర్ఎస్ 2 లెటర్స్. ఓకే, ఆర్కే జే తర్వాత జేకేఎల్ ఎంఎన్ఓపికో చాలా లెటర్స్ ఉన్నాయి, కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిడి లివ్ ఇన్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్. ఓకే, డిఫరెంట్ ఫ్లోర్స్ ప్రాబ్లం. 1 2 3 4 5 6 ఫ్లోర్స్ ఉన్నాయి. తర్వాత ఏమంటాడు? ప్రోడక్ట్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డి వచ్చేసి 15, అంటే 5 into 3 15 అవుతుంది, లేకపోతే 3 into 5. ఓకే, డి వచ్చేసి 3లో ఉండాలా, 5లో ఉండాలా. ఓకే, ఈ లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ సి పైన ఈ ఉండాలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఫ్లోర్స్ ఏ ప్లస్ డి వచ్చేసి 7 ఉండాలా. ఓకే, ఫస్ట్ మనం 5 into 3 అనుకున్నాం, అంటే డి వచ్చేసి 3లో ఉంటాడు. డి వచ్చేసి 3లో ఉంటే ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏ వచ్చేసి 4లో ఉంటాడు, ఏ వచ్చేసి 4లో. ఓకే, ఇక్కడ 3 అయితే ఎఫ్ వచ్చేసి 5లో ఉంటాడు, ఎఫ్ వచ్చేసి 5లో. తర్వాత ఏమన్నాడు? ఈ కింద సి ఉండాలా, ఈ కింద సి ఉంటాడు. ఓకే, ఇక్కడ రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ ఎవరు మిగిలినారు మనకి? ఇంకా ఏ ఉంది, బి వచ్చేసి 6లో ఉంటాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ఫ్లోర్స్ ఏఈ, ఏకి ఈకి, ఏ ఎక్కడ ఉన్నాడు? 4లో ఉన్నాడు, ఈ ఎక్కడ ఉన్నాడు? 2లో ఉన్నాడు, అంటే 4 + 2 ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PQRSTUV ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్ సెంటర్. ఓకే, సర్క్యులర్ టేబుల్ ఇచ్చాడు. సర్క్యులర్ టేబుల్ ఎంతమంది? ముగ్గురు 7 మంది. 1 2 3 4 5 6 7. ఓకే, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ పీకి వీకి 1 person ఉండాలి. ఓకే, వీకి పీకి ఇలా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీ లెఫ్ట్ నుంచి. ఓకే, పీ లెఫ్ట్ నుంచి, పీ రైట్ నుంచి వి, పీ ఇక్కడ ఉంటే వి ఇక్కడ ఉంటాడు. ఓకే, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ వీకి యూకి 1 person ఉండాలా. ఇక్కడ వస్తుందా అంటే వీకి యూకి ఇక్కడ రావాలా మామూలుగా అయితే యూ, కానీ ఇక్కడ రాదు, కాబట్టి ఇక్కడ వస్తుంది యూ. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ పీకి క్యూకి ఇక్కడ వస్తుంది క్యూ. ఓకే, ఇక్కడ రాదు, వి ప్లేస్లో రావాలా మామూలుగా అయితే, కాబట్టి ఇక్కడ రాదు, ఇక్కడ వి ఉన్నాడు కాబట్టి ఇక్కడ వస్తుంది వి క్యూ. ఓన్లీ 2 people ఆర్ సిట్ బిట్వీన్ ఆర్కి యూకి మామూలుగా అయితే ఇక్కడ రావాలి 6. ఇక్కడ వస్తే ఇక్కడ పీ ఉన్నాడు కాబట్టి ఇక్కడ వస్తున్నాడు 6, ఆర్కి యూకి. ఓకే, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ టీకి క్యూకి 1 person, టీ వచ్చేసి ఇక్కడ ఉంటాడు, టీకి యూకి 1 person యూ ఉన్నాడు. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ ఎస్ వచ్చేసి ఇక్కడ ఉంటాడు, ఎస్కి పీకి ఎంతమంది ఉన్నారు? వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ఎస్ నుంచి లెఫ్ట్కి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే 1 2 3 4 5, టోటల్ వచ్చేసి 5 members. ఆన్సర్ వచ్చేసి 5. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 81 + 76/2 2 × 6 2 × 12 36 42 6 3 9 8 4 12 12 3 159లో నుంచి 86 5 9లో 6 పోతే 3 లాస్ట్ వాల్యూ 3 రావాలా. సారీ 86 కదా, 9లో 6 పోతే నో 81 36 2 × 6 సారీ 2 × 6 2 × 16 8 38, ఇక్కడ వచ్చేసి 42, ఇక్కడ వచ్చి 8 2 10 11 8 9 9 4 13 161లో 86, ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి 5 15లో 18 పోతే 15లో 8 పోతే 7 15లో 75, ఆన్సర్ వచ్చేసి 75. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లెటర్ తీసుకోండి, జీ ఇస్టు క్యూ, అలాగే సి ఇస్టు ఎన్, సేమ్ అలాగే అన్ని దాళ్ళకి. ఎల్ ఇస్టు క్యూ,
ఇక్కడ వచ్చేసి C/H, నెక్స్ట్ వచ్చేసి L/Q, N/C/N, C/N, P/Q, C/J. ఓకే, ఫస్ట్ ఈ రిలేషన్ చూడండి. జీకి క్యూకి GH, ABCDFG, HIJKLMNOPQ అంటే ఇక్కడ వచ్చేసి 9 లెటర్స్ ఉన్నాయి దీనికి. ఓకే, ఇక్కడ కూడా 9 లెటర్స్ ఉండాలి. CDEFGHIJKLMN. ఓకే, ఇక్కడ వచ్చేసి 10 లెటర్స్ ఉన్నాయి కాబట్టి తప్పు ఫస్ట్ది. సేమ్ అలాగే LMNOPQ అంటే 4 లెటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ LQ కదా, ఇక్కడ కూడా 4 లెటర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి CABCDEFGH, ఇక్కడ కూడా 4 లెటర్స్ ఉన్నాయి. ఓకే, CDEFGHIJK, ఇక్కడ చాలా లెటర్స్ ఉన్నాయి కాబట్టి తప్పు అవుతుంది. ఇక్కడ వచ్చేసి P తర్వాత Q వస్తుంది, C తర్వాత D రావాలా, కానీ తప్పు. C తర్వాత D రాలేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్. 1 లెటర్ మాత్రం తీసుకోండి. 1 లెటర్ కూడా సేమ్ ఉంటే ఏమైనా 2 ఆప్షన్స్ అయితే సెకండ్ లెటర్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఆల్జీబ్రాకి సంబంధించినది. x - 1/x ఈజ్ ఈక్వల్ టు x - 1/x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, దీని ఫార్ములా వచ్చేసి మనకి x² ప్లస్ 1/x² వచ్చేసి k² ప్లస్ 2. అలాగే x⁴ ప్లస్ 1/x⁴, x² ఇచ్చి x² ప్లస్ 1/x² ఇచ్చి x⁴ 1/x⁴ అన్నప్పుడు k² - 2. ఓకే, ఇక్కడ వచ్చేసి x - 1/x కదా, ఇలా వచ్చినప్పుడు దీనికి రిలేషన్ వచ్చేసి k² ప్లస్ 2. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి k అంటే ఎంత 3² ప్లస్ 2 ఎంత 3 × 9 9 11. మళ్ళీ ఇక్కడ నుంచి దీనికి రిలేషన్ ఏంది, k² - 2 కదా. ఇక్కడ k అంటే ఎంత 11² - 2 అంటే 121 - 2 అంటే 119. ఆన్సర్ వచ్చేసి 119. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ మార్క్డ్ ఈజ్ గూడ్స్ X% అబోవ్. ఓకే, ఎంపీ ప్రైజ్ వచ్చేసి X% అబోవ్ అన్నాడు, ఎంతనో తెలియదు, అదే కనుక్కోమన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ ఏమన్నాడు, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 10%, అలాగే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 71%. ఓకే, X%, ఈ X% వాల్యూ ఎంతనో కనుక్కోమన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఫార్ములా వచ్చేసి MP/CP ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఓకే, 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత 171, 100 ప్లస్ 71 కదా. ఇక్కడ వచ్చేసి 100 మైనస్ 90, 10 అంటే 90 వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎంత పర్సెంట్ అబోవ్ అన్నాడు కదా, ఎంత పర్సెంట్ అబోవ్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 171లో 90 పోతే ఇక్కడ 1, ఇక్కడ 81. డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ బై CP ఎంత, CP తీసుకుంటాం. CP ఎంత 90 × 100 చేస్తే ఎంత పర్సెంట్ అబోవ్ ఉందో తెలుస్తుంది మనకి. 0 క్యాన్సిల్ 9, 90% అబోవ్ ఉంది. ఆన్సర్ వచ్చేసి 90%. ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. MP/CP ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ P/100 మైనస్ D. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాక్షన్ వాల్యూ. ఓకే, ఇవి వచ్చేసి 8.72 ఇలా వస్తుంది. అంటే 8.72 బార్ అనుకోండి. బార్ అంటే రిపీటెడ్ అని, ఈ 2 నెంబర్స్ మాత్రం రిపీటెడ్గా వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు మనకి ఎలా చేయాలంటే ఫస్ట్ నెంబర్ అంతా రాసుకోండి. 872 మైనస్ ఇక్కడ పాయింట్ తర్వాత, ఇక్కడ పాయింట్ ముందర ఏం లేవు కదా నెంబర్స్, కాబట్టి పాయింట్ తర్వాత ఎంత ఉంది 8, పాయింట్ ముందర 8 బై ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది 2 నెంబర్స్కే కదా, 2 నెంబర్సే కదా రిపీట్ అవుతుంది కాబట్టి 99 అని రాసుకుంటాం. ఓకే, ఇది బాగా అర్థమైంది కదా. 8.72 బార్ అంటే ఫస్ట్ నెంబర్ అంతా రాసుకుంటాం. 872 మైనస్ ఇక్కడ పాయింట్ ముందర ఎంత నెంబర్ ఉంది 8 బై బార్కి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 90, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 9 రాసుకుంటాం. ఓకే, అలా పాయింట్ ముందర 1 ఉంది, 1కి బార్ లేదనుకోండి అప్పుడు 0 రాసుకుంటాం. ఓకే, బార్ ఏవైతే బార్ ఉంటాయో దానికి 99 రాసుకుంటాం. ఎన్ని నెంబర్స్ ఉంటాయి 99. ఒకవేళ బార్ లేకుంటే దానికి 0 రాసుకుంటాం. పాయింట్ ముందర వరకే, పాయింట్ అవతలవి తీసుకోకూడదు. ఓకే, ఇక్కడ వచ్చేసి 99. 872లో 8 తీసేస్తాం, 12 ఉంటుంది, 4 864 బై 99. ఓకే, 9తో 9 11 9 11 9 9 81 9 6 54 872 మైనస్ 872 8. ఓకే, సారీ 872 కాదు 827 8 9 ఇక్కడ వచ్చేసి 1 8 81 9 బై 99 9 9 81 9 1 9 11 91 బై 11.
ఆన్సర్ వచ్చేసి 91/11. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్చేంజ్ చేశాడు. సింబల్స్ వచ్చేసి 36 డివైడెడ్ బై అంటే ఇంటూ 15 ప్లస్ 175 ఇంటూ అంటే డివైడెడ్ బై 5 ప్లస్ అంటే మైనస్ 11. ఓకే, 5తో 5 5 15 2 5 5 25. ఓకే, 36 ఇంటూ 15 15 90 15 45 45 9 54 540 35 575 11 4 6 564. ఆన్సర్ వచ్చేసి 564. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి కేఎఫ్ ఎంహెచ్ ఓక్యూ రిలేషన్ చూడండి. కే తర్వాత KLM ఒక లెటర్, ఎం తర్వాత MNO ఎన్ తర్వాత 1 లెటర్, ఎఫ్ తర్వాత FGH 1 లెటర్, GH IJKLMNOPQ అంటే 8 లెటర్స్ ఉన్నాయి. ఓకే, అలాగే రావాలా మనకు కూడా. IDKFMO ABCDGHIJK 1 లెటర్, KL తర్వాత M సేమ్ అలాగే 1 1 వచ్చింది. సేమ్ ఈ రిలేషన్లోనే కింద డినామినేటర్లో కూడా ఉండాలి. జీ తర్వాత ఎంత వస్తుంది? GHI. ఓకే, ఫస్ట్ సెకండ్ చూడండి. హెచ్ తర్వాతే ఐ వస్తుంది కాబట్టి తప్పు. ఒక లెటర్ గ్యాప్ ఉండాలి కదా, హెచ్ తర్వాత ఐ వస్తుంది, ఇది కూడా తప్పు. GHI. ఓకే, ఇక్కడ 1 లెటర్ ఉంది. ఓకే, IJK ఇక్కడ 1 లెటర్ ఉంది. ఓకే, బి తర్వాత CD. ఓకే, 1 లెటర్ ఉంది. తర్వాత 8 లెటర్స్ అవ్వాలా. DEFGHIJKLMN. ఓకే, ఇక్కడ వచ్చేసి 9 లెటర్స్ వస్తున్నాయి కాబట్టి 8 లెటర్సే కదా కావాల్సినది, కాబట్టి ఇది తప్పవుతుంది. మిగిలినది ఫస్ట్ చెక్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే A స్క్వేర్ ఇలా వస్తుంది. ఓకే, అలా ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అంటే 1/y అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇది స్క్వేర్లో ఉంది కదా, ఇది కూడా స్క్వేర్లో చేద్దాం. స్క్వేర్ చేస్తే మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఎంత x అంటే x ఈజ్ ఈక్వల్ టు 1/y స్క్వేర్ అన్నట్టు. ఓకే, x వాల్యూ ఫస్ట్ ఎంత ఇచ్చాడు? 97 ఈజ్ ఈక్వల్ టు 1/6 స్క్వేర్. ఓకే, ఇక్కడ 1 బదులు k అనుకుంటాను. ఓకే, k ఈజ్ ఈక్వల్ టు 97 ఇంటూ 6 స్క్వేర్. అలాగే యూతలు కూడా ఉంటుంది. x అంటే ఎంత? x కనుక్కోమన్నాడు. x ఇంటూ y స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 ఇంటూ 2 కదా 2 స్క్వేర్ అంటే, ఇక్కడ 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6. ఓకే, 2 1 2 3 2 1 2 3 లాస్ట్ డిజిట్ వాల్యూ చూడండి. 97 ఇంటూ 3 ఇంటూ 3 లాస్ట్ డిజిట్ వాల్యూ 3 9 23. లాస్ట్లో 3 రావాలా. లాస్ట్లో 3 వచ్చేసి ఏది ఉంది? ఆన్సర్ ఇది మాత్రం ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. ఆడ్కేమో 1 యాడ్ చేయాలంటున్నాడు. 1 యాడ్ కదా. ఓకే, +1. ఓకే, ఈవెన్ డిజిట్కేమో -2. ఓకే, ఇప్పుడు నెంబర్ రాసుకోండి. 8 2 7 1 6 3 4. ఈవెన్కి ఎంత? 6 -2 కదా. ఇక్కడ వచ్చేసి 2 0. ఇక్కడ వచ్చేసి 1 8 2 6లో 2 పోతే 4 6లో 2 పోతే 4 3లో 1 పోతే 2 3లో 1 పోతే 4 4లో 2 పోతే 2. ఓకే, ఇక్కడ వచ్చేసి హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దాన్ వన్స్ ఇన్ ఏ న్యూ నెంబర్ థస్ ఫార్మ్డ్. మోర్ దాన్ వన్స్గా ఎన్ని నెంబర్స్ రిపీట్ అయినాయి? 4 అనేది రిపీట్ అయింది, ఒక నెంబర్ రిపీట్ అయింది. అలాగే 2 రిపీట్ అయింది, 2 నెంబర్లు రిపీట్ అయినాయి. 2 నెంబర్స్ రిపీట్ అయినాయి. 2 నెంబర్స్ అడుగుతాను వాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ముందు చేసినట్లే ఫస్ట్ లెటర్ మాత్రం తీసుకోండి. దీనికి G = Q, తర్వాత B = R. ఇక్కడ వచ్చేసి B కదా, B సేమ్ అలాగే ఇక్కడ Q = Q. ఓకే, RLW ఇక్కడ వచ్చేసి WGL. ఓకే, ఇక్కడ వచ్చేసి దీనికి రిలేషన్ GFGHIJKLMNOPQ అంటే 8 లెటర్స్ 9 లెటర్స్. BCDEFGHIJKLMNO చాలా లెటర్స్ వస్తున్నాయి కాబట్టి ఇది తప్పు. ఓకే, ఇక్కడ వచ్చేసి Q తర్వాత R PQR ఇక్కడ రివర్స్ రావాలా. W తర్వాత X రావాలా, కానీ ఇక్కడ రిలేషన్ తప్పు. ఓకే, లాస్ట్ చూడండి. W తర్వాత Q PQRSTUVW అంటే 5 లెటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి L తర్వాత. ఓకే, ఇక్కడ చూడండి ఈ డైరెక్షన్ ఏమో ఇక్కడ వస్తుంది, Q తర్వాత ఇట్లా వస్తుంది, కానీ ఇక్కడ డైరెక్షన్ ఏమో ఫార్వర్డ్ డైరెక్షన్, ఇదేమో బ్యాక్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఇది తప్పు అవుతుంది. మిగిలినది ఏంది మరి? థర్డ్ వచ్చేసి ఆన్సర్ అవుతుంది. చెక్ చేయండి ఒకసారి, ఇదే ఆన్సర్ అవుతుంది మీకు.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మీన్ కనుక్కోమని అంటే యావరేజ్ కనుక్కోమన్నాడు. అంటే 79 ప్లస్ 92 ప్లస్ 39 ప్లస్ 57 ప్లస్ 91 ప్లస్ 28 ప్లస్ 74 ప్లస్ 90 ప్లస్ 44 బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 3 3 3 6 3 9 9 ఉన్నాయి. ఓకే. 9 ఉన్నప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. లాస్ట్ డిజిట్లో మనకి 9 9 2 11 1 9 1 0 10 కదా. 7 0 ప్లస్ 7 7 7 1 8 8 8 16 8 8 16 6 6 4 0 మళ్ళీ 0 ప్లస్ 0 0 0 ప్లస్ 4 4 లాస్ట్లో 4 రావాలా. 9 ఇక్కడ మల్టిప్లై 9 అంటే ఇంటూ మల్టిప్లై 9 చేస్తే లాస్ట్ డిజిట్ వాల్యూ 4 రావాలా. ఎక్కడ వస్తే 4 వస్తుంది, అదే కరెక్ట్ ఆన్సర్. 9 9 81 1 వస్తుంది. 9 9 9 6 54 4 అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ పర్సన్ సేవ్స్ 40% ఆఫ్ ఇన్కమ్. ఓకే, టోటల్గా 100% వస్తుంది అనుకుంటే అతను 40% సేవ్ చేస్తున్నాడు. రిమైనింగ్ 60% ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెడుతున్నాడు. అతను 60% ఖర్చు పెడుతున్నాడు. అదెంత? 960 రూపీస్. ఓకే, 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 100% వాల్యూ 6 0 0 క్యాన్సిల్. 6 ఇంటూ 16 16 96. ఇక్కడ వచ్చేసి 1600. ఆన్సర్ వచ్చేసి 1600. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 54 కిలోమీటర్స్. ఓకే, 54 కిలోమీటర్స్ కవర్ చేసినాడు. ఎంత టైంలో? 1 hour 15 minutes. ఓకే, ది డిస్టెన్స్ కవర్డ్. డిస్టెన్స్ కవర్ చేసినది ఎంత అంటున్నాడు? డిస్టెన్స్ కవర్ చేసిన డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 7/9 ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్. ఓకే, రిమైనింగ్ డిస్టెన్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి రిలేషన్ వచ్చేసి డిస్టెన్స్ కవరింగ్ డిస్టెన్స్ బై రిమైనింగ్ డిస్టెన్స్. ఈ రిమైనింగ్ డిస్టెన్స్ కింద పంపండి. రిమైనింగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2/9 7/9. ఓకే, టోటల్ డిస్టెన్స్ కావాలంటే 7 + 9 చేస్తే మనకి ఎంత? 7 + 9 ఎన్ని పార్ట్స్? 16 పార్ట్స్. 16 పార్ట్స్ వాల్యూ టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు కదా మనకి కవరింగ్ 54 కిలోమీటర్స్. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? మనకి స్పీడ్ కనుక్కోమన్నాడు. మనకి టైం ఇచ్చినది దేనికి? వాడు ఎంతైతే డిస్టెన్స్ కవర్ చేసినాడో ఈ డిస్టెన్స్ కవర్ చేసినది టైం ఎంత టైంలో కవర్ చేసినాడు? 1 hour 15 minutes. కాబట్టి ఈ డిస్టెన్స్ కావాలి మనకి, కవరింగ్ డిస్టెన్స్ అంటే 7 పార్ట్స్ వాల్యూ కావాలా. 7 పార్ట్స్ వాల్యూ కావాలా అంటే 54 × 7 బై 16. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 2 216 2 4 2 14 ఇంకేమన్నా పోతుందా? 27 × 7 7 7 49 7 14 189 189ని 189 8తో పోవాలా. 189 8తో 8 2 16. ఓకే, 8 2 9. ఇక్కడ వచ్చేసి 3 24 8 4 32 3 24 24 చేస్తే 5.0 8 6 48 48. ఇక్కడ వచ్చేసి 2 మళ్ళీ 0 8 2 16 4 వస్తుంది 40 5 40. ఓకే, 23.625 వస్తుంది. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఎంత మనకి టైం ఎంత? 1 hour 15 minutes అంటే 1 hour 15/60 అంటే ఎంత? 15 1 15 4 అంటే 1/4. రిలేషన్ వచ్చేసి 4 1 4 5/4. ఇక్కడ వచ్చేసి 5/4 అంటే ఇంటూ 4 అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది డిస్టెన్స్, ఇది టైం చేస్తే మనకి స్పీడ్ వస్తుంది 5తో. 5 4 20 5 4 20 పాయింట్ 36 5 6 30 5 35. ఓకే, 12 ఉంటుంది. 5 2 10 5 5 25 4.725 × 4 4తో 4 5 20 4 2 8 9 10 4 7 24 4 7 28 29 4 4 16 17 18 18.9. ఆన్సర్ వచ్చేసి 18.9. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కవరింగ్ డిస్టెన్స్ బై రిమైనింగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 7/9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి మనకి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత? పైన మనకు వచ్చి 804లో సెకండ్ డిజిట్ ఎంత? 0. దాన్ని ఏమన్నాడు? సబ్స్క్రైబ్ చేయమన్నాడు. ఫ్రమ్ దీని నుంచి అంటే ఫ్రమ్ తర్వాత ఏదైతే ఉంటుందో ఫస్ట్ అది రాయాలి నెంబరు. ఓకే, లోయెస్ట్ నెంబర్ ఎంత దీంట్లో?
లోయెస్ట్ నెంబర్ వచ్చేసి 152. 152లో థర్డ్ డిజిట్ అంటే 2. 2లో నుంచి 0 తీసేయండి అంటాడు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. ఓకే, ఫ్రమ్ తర్వాత ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ రాయాల, తర్వాత రిమైనింగ్ ఉండేది సెకండ్ రాయాల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లెటర్ ఎన్, ఎల్, జే, హెచ్. ఫస్ట్ లెటర్ అన్ని దాంట్లో సేమ్ ఉందా? లేదు, డిఫరెంట్ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి హెచ్కి హెచ్, జి, హెచ్, ఐ, జే, ఐ, జే, కే, ఎల్, ఎల్, ఎమ్, ఎన్. ఒక లెటర్ దీని ముందర ఏమొస్తుంది? ఎఫ్, జీ, హెచ్ కదా. ఎఫ్, జీ, హెచ్ అంటే స్టార్టింగ్ లెటర్ ఎఫ్ ఉండాలి. ఎఫ్లో 2 ఉన్నాయి. సెకండ్ లెటర్ ఎన్, ఎన్కి పీకి, ఎమ్, ఎన్, ఓ కదా. తర్వాత పీక్యూఆర్, అలాగే పీక్యూఆర్, ఎస్టీ ఒక లెటర్. ఎన్ ముందర ఏముంటుంది? ఎమ్ ఉంటుంది, ఓ ఎమ్ ఉంటుంది, ఎల్ ఉంటుంది. ఎల్, ఎమ్ అంటే ఎఫ్, ఎల్ స్టార్టింగ్లో రావాలి. ఎఫ్, ఎల్ వచ్చేసి స్టార్టింగ్లో, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. 1 లెటర్ బ్యాక్ చేశాడు అంతే. DPS has 168 liters of oil and 234 liters of oil B. He fills a number of identical containers with 2 types of oil in a manner that each container has only 1 type of oil and all containers are completely filled. What can be the maximum level? ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి HCF కనుక్కోమంటున్నాడు. HCF 168కి 234కి అంటే ఏదైతే డివిజిబుల్ అవుతుందో హైయెస్ట్ నెంబరు అదే HCF అవుతుంది మనకి. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్ చూద్దాం. 10తో డివైడ్ అవుతుందా? 10తో డివైడ్ కావాలంటే లాస్ట్లో 0 రావాలా. 0 అంటే ఇది రాలేదు, కాబట్టి 10తో డివైడ్ కాదు. 5తో డివైడ్ అవుతుందా అంటే లాస్ట్లో డిజిట్ వచ్చేసి 0 అని ఉండాలా, 5 అని ఉండాలా, అప్పుడు మాత్రం 5తో డివైడ్ అవుతుంది, కాబట్టి ఇది తప్పు. ఇక్కడ వచ్చేసి 14తో డివైడ్ అవుతుంది చూడండి. ఇక్కడ 14 1 జా 14, 14 2 జా 28. ఓకే, ఇది పోతుంది. అలాగే 14 × 234, 14 1 జా 14 2 జా 28 కాదు, 14 1 జా 14. ఇక్కడ వచ్చేసి 9 94, 14 5లో 14 × 5 14 6 24, 6 8 14 6 84. నెక్స్ట్ 10 ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ తర్వాత పాయింట్ పెట్టేసి 0 పెట్టుకుంటా అంటే 16 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎప్పుడైనా HCF 16 పాయింట్ సంథింగ్ అట్లా పాయింట్లలో రాకూడదు, కాబట్టి డివైడ్ కావాలా, కాబట్టి ఇది తప్పు. 14 తప్పు. నెక్స్ట్ రిమైనింగ్ ఉండేది 6, ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్లోర్కి సంబంధించినది. M, N, O, P, Y అండ్ Z ఆర్ 60 డిఫరెంట్ ఫ్లోర్స్. 60 డిఫరెంట్ ఫ్లోర్స్ కాబట్టి మనకి ఫ్లోర్స్ రాసుకుందాం. 1 2 3 4 5 6 ఫ్లోర్స్ అన్నాడు. 6 ఫ్లోర్స్. తర్వాత ఏమన్నాడు? ఓన్లీ M లీవ్స్ N పైన M మాత్రమే ఉండాలి, అంటే N పైన M మాత్రమే ఉండాలి. ఇటు రాస్తే మనకు సరిపోతుంది. M పైన ఇంకెవరు ఉండకూడదు. ఓకే, Z లీవ్స్ ఇమీడియట్లీ బిలో N కింద Z ఉండాల. N బిలో Z లీవ్స్ ఇమీడియట్లీ బిలో. ఓకే, ఓన్లీ P లీవ్స్ O తర్వాత P లీవ్స్ ఓన్లీ O బిలో. O కింద P మాత్రమే ఉండాలి, అంటే O కింద P మాత్రమే ఉండాలి. ఓకే, తర్వాత ఏమన్నాడు? N Z ఇట్లా రావాలా. N కింద Z రావాలి కదా, N Z. ఓకే, N Z ఇక్కడ వస్తుంది. N ఇది కదా, N Z. ఇంకా మిగిలిపోయిన ఏదో మనకి M ఉంది, N ఉంది, O ఉంది, P ఉంది, Y వచ్చేసి 3లో ఉంటాడు. తర్వాత ఏమన్నాడు? హూ లీవ్స్ నెంబర్ 3. నెంబర్ 3లో ఎవరు ఉన్నారు? Y. ఆన్సర్ వచ్చేసి వైయే కదా ఉండేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కవిష్ ర్యాంక్డ్ 38 ఫ్రమ్ ది టాప్. 38 ఫ్రమ్ ది టాప్ నుంచి 38లో ఉన్నాడు. అలాగే బాటమ్ నుంచి 15th పొజిషన్లో ఉన్నాడు. ఓకే, హౌ మెనీ స్టూడెంట్స్? ఇట్లా టోటల్ స్టూడెంట్స్ అడిగినప్పుడు టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి టాప్ నుంచి ఎంత ప్లస్ బాటమ్ -1. ఓకే, టాప్ నుంచి ఎంత 38, బాటమ్ నుంచి ఎంత 15 -1 చేస్తే మనకి 38 × 14 8 4 12 42 52. ఆన్సర్ వచ్చేసి 52. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి FGHI JK and X are sitting around a circular table facing the center of this table. ఓకే, సిట్టింగ్ అరేంజ్మెంట్. సర్కులర్ టేబుల్ ఇచ్చాడు. సర్కులర్ టేబుల్ ఎంతమంది? ముగ్గురు 7 మంది. 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఫస్ట్ H సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ F ఇక్కడ ఉన్నాడు. ఇమీడియట్ రైట్లో H కూర్చోవాలా. ఓకే, ఓన్లీ 3 people ఆర్ సిట్ బిట్వీన్ Hకి Gకి 3 people. ఓకే, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది H నుంచి లెఫ్ట్లో అంటే H ఇక్కడ ఉన్నాడు. 1 2 3 4 3 people కదా, 3 people కూర్చోవాలి. ఓకే, G వచ్చేసి ఇక్కడ వస్తాడు. తర్వాత ఏమన్నాడు? X సిట్స్ టు ది
థర్డ్ది ఎఫ్కి రైట్లో థర్డ్ రైట్లో ఎఫ్కి థర్డ్ రైట్లో 1 2 3 ఎఫ్ థర్డ్ రైట్లో ఎక్స్. ఓకే, ఐ సిట్స్ టు ది ఇమీడియట్ కేకి ఇమీడియట్ రైట్లో ఐ ఉండాల. ఓకే, కేకి ఇక్కడ కే ఇక్కడే కదా వచ్చేది. ఇంకా ఇక్కడ 1 మెంబర్స్ ఉన్నాడు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ వస్తుంది హెచ్. ఓకే, ఇక్కడ 2 ప్లేసెస్ ఇక్కడే కదా ఉండేది మనకి. కాబట్టి కేకి ఇమీడియట్ రైట్లో ఐ ఉన్నాడు. మిగిలిపోయినది ఎవరు? ఎఫ్ ఉన్నారు, జి హెచ్ ఐ కే ఎక్స్ ఐ జే వచ్చేసి ఇక్కడ ఉంటాడు. తర్వాత ఏమన్నాడు మనకి? హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ జేకి కేకి ఎంతమంది కూర్చున్నారు? కే నుంచి లెఫ్ట్లో అంటే ఇద్దరు, జీ ఎక్స్ 2 పీపులే కదా. ఆన్సర్ వచ్చేసి 2 పీపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ సిరీస్ 29 33 41 53 89 113. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి దీనికి రిలేషను 4, దీనికి రిలేషను 41లో 33 7 3 10 8 ఇక్కడ వచ్చేసి 8 ఇక్కడ వచ్చేసి 8 4 8 తర్వాత 12 4 8 12 4 పెంచుకుంటున్నాడు పోయినాడు అంటే 16 53 16 8 68. ఆన్సర్ వచ్చి 6 3 9 69. ఆన్సర్ వచ్చేసి 69. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు, వాటి యొక్క సైడ్స్ ఇచ్చాడు. ఓకే, సైడ్స్ బై సైడ్స్, ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్, ఒక ట్రయాంగిల్ సైడ్స్ యొక్క తర్వాత ఏరియాస్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మన ఫార్ములా సైడ్స్ యొక్క స్క్వైరు ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ 1 ట్రయాంగిల్ బై ఏరియా ఆఫ్ అనదర్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సైడ్స్ ఇచ్చాడు కదా. 15 స్క్వైర్ బై 14 స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ 1 ట్రయాంగిల్ బై ఏరియా ఆఫ్ అనదర్ ట్రయాంగిల్. 5 5 జా 225, 14 జా 196. ఈ రెండు ఏమన్నా అంటే మల్టిప్లై అవుతాయి ఏమని కావు కదా, కొట్టింపులు కావు కదా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 225 బై 196. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ 1 ట్రయాంగిల్ బై ఏరియా ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ వచ్చేసి సైడ్ స్క్వైర్, వాటి యొక్క సైడ్స్ స్క్వైర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఏ రెగ్యులర్ పాలిగన్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఫార్ములా వచ్చేసి మనకి బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసి n-2 ఇంటూ 180, ఇది సమ్ము. ఓకే, అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అంటే ఆల్రెడీ 360 ఇది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? వీటి యొక్క సమ్ము ఈజ్ ఈక్వల్ టు 250% ఆఫ్ మోర్ అన్నాడు కాబట్టి 100% కలుపుతాం అంటే 350% ఆఫ్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ ఎలా అంటే 360. ఓకే, 350 బై 100 కదా, 350% క్యాన్సిల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. ఓకే, ఫస్ట్ ఇది కనుక్కుందాం, ఎన్ వాల్యూ 18 1 జా 18 2 జా 100 క్యాన్సిల్, 5 2 జా 5 7 జా 2 2 జా n-2 ఈజ్ ఈక్వల్ టు 7. n ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, 9 సైడ్స్. ఇప్పుడు ఏమన్నాడు? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ది ఎక్స్ డిగ్రీస్. ఓకే, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అడుగుతున్నాడు. సైడ్స్ ఇచ్చాడు కదా మనకి. ఓకే, మనకి ఫస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనుకుందాం. 360 బై 360 డిగ్రీస్ కదా సమ్ము బై 9. ఎక్స్టీరియర్ యొక్క యాంగిల్ 40 డిగ్రీస్ వచ్చింది. ఇంటీరియర్ యాంగిల్ అంటే ఫార్ములా వచ్చేసి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్స్టీరియర్ యాంగిల్ తెలుసు కదా అంటే 40, 180లో 40 పోతే 140. ఆన్సర్ వచ్చేసి 140 ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. ఓకే, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. ఓకే, ఈ ఫార్ములా మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. n-2 180 ఇది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇది 360 వచ్చేసి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కండిషన్ బేస్డ్. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్. ఫస్ట్ ఎలిమెంట్ సింబలా కింద గివెన్ కోడ్లో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ సింబలా కాదు అంటే తప్పు ఇది. తర్వాత ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఓకే, కరెక్ట్. అండ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. లాస్ట్లో నెంబర్ ఉందా? లేదు అంటే ఇది తప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ బోత్ ది సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సెకండ్ థర్డ్ పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు, తప్పు. 3 తప్పు కాబట్టి వాళ్ళు ఇచ్చిన కూడా మనం తీసుకుందాం. 7 అంటే ఎంత? డబ్ల్యూ. 7 అంటే డబ్ల్యూ. ఫస్ట్ డబ్ల్యూ రావాలి. ఓకే, 3 వచ్చినాయి. సెకండ్ది కూడా అన్ని దాంట్లో సేమ్ ఉన్నాయి. థర్డ్ చూడండి, థర్డ్ వచ్చి @ అంటే ఎంత? జెడ్ రావాలా. సెకండ్ది 4th సేమ్ ఉన్నాయి. లాస్ట్ వాల్యూ చూడండి అండ్ అంటే ఎంత మనకి?
అండ్ అంటే ఎండ్ అంటే లాస్ట్లో ఎండ్ రావాలా. ఓకే, ఇది ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, అన్ని తప్పులు అయితే వాళ్ళు ఇచ్చిన కోడే తీసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సమ్ మార్బుల్స్ ఆర్ టు బి పిక్డ్ 4 బాక్సెస్. 4 బాక్సెస్లో నుంచి 4 మార్బుల్స్ తీశాడు. వాటి యొక్క రేషియో వచ్చేసి 6:3:7:5. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, బి యొక్క బాక్స్కి డి యొక్క బాక్స్కి డిఫరెన్స్ ఎంత, 5 - 3 అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 400. అలాగే టోటల్ పార్ట్స్ వాల్యూ అడుగుతున్నాడు. 6 3 9, 9 5 14, 14 7 21 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2తో మల్టిప్లై ఇంటూ 20, 200 కదా. ఇక్కడ కూడా 200 చేస్తే వస్తుంది. మల్టిప్లై ఇంటూ 2 అంటే 42, 42 4200. ఆన్సర్ వచ్చేసి 4200. నెక్స్ట్ క్వశ్చన్. ది వాల్యూ ఆఫ్ 3 tan square theta ప్లస్ cot square theta మైనస్ secant square theta cosecant square theta. ఇలా వచ్చినప్పుడు మనకి వాల్యూ పుట్ చేయండి. అంటే tan 13 అలా, అంటే నేను tan 45 అనుకుంటాను. ఓకే, ఎప్పుడైనా tan 45 అయితే చేయండి ఫస్ట్. tan 45 అంటే 1 స్క్వేర్ 1. ఇక్కడ cot 45 అంటే 1. ఇక్కడ వచ్చేసి secant square theta అంటే secant 45 అంటే √2 స్క్వేర్. ఇక్కడ √2 స్క్వేర్. టోటల్ ఎంత ఉంది, 3 4 5 5 మైనస్ 2 2 4. ఆన్సర్ వచ్చేసి 1 రావాలా. కింద బిలోలో ఆన్సర్ వచ్చేసి 1 రావాలా. ఆన్సర్ వచ్చేసి 1 కదా ఆన్సర్. ఓకే, ఇలా వచ్చినప్పుడు వాల్యూస్ పుట్ చేయండి మీరు. అంటే వాల్యూస్ తీసుకోండి మీరే. tan 45 35 కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను 45 తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 × 39 అంటే ఇవి సింబల్స్ చేంజ్ చేశాడు. 5 ఇంటూ అంటే ఎంత, ఇంటూ అంటే ప్లస్ 39 డివైడ్ బై అంటే ఇంటూ 1407 మైనస్ అంటే డివైడ్ బై 3 తర్వాత ప్లస్ అంటే మైనస్ 1 1 5 6 2. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 3తో 13 3 13 కదా అంటే 1407 ఇంటూ 13. ఇక్కడ వచ్చేసి 3 21 3 4 12 3 3 4 4221 ఇంటూ 1407 1407. ఇక్కడ వచ్చేసి 1 7 2 9 2 4 4 8 1 2 18291 18291 18296 అవుతుంది. 5 కదా, ప్లస్ 5 కదా. మైనస్లో నుంచి దీంట్లో నుంచి 11562 6లో 2 పోతే 4. లాస్ట్ డిజిట్ 5లో 4 రావాలి. 4 వచ్చేది 2 ఉన్నాయి. ఓకే, 6లో 2 పోతే 4, 9లో 6 పోతే 3. ఇక్కడ 7 5 12, 7లో 1 పోతే 6 6734. ఆన్సర్ వచ్చేసి 6734. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ది లెంత్ విడ్త్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఓకే, లెంత్ రేషియోస్ ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏరియా ఇచ్చాడు. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ క్యూబ్. ఓకే, మనకి టోటల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబ్ అంటే 2/LB ప్లస్ BH ప్లస్ HL. ఓకే, మనకి రేషియోస్ ఇచ్చాడు కదా, అంటే 10x 17x 14x అనుకుంటాను. ఓకే, ఇక్కడ వచ్చేసి L × B ఇవన్నీ L, ఇది L అంటే 10x, B H. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి L × B అంటే 170x 2 × 170x ప్లస్ B × H అంటే 17 × 14 4 7 28 4 6 68 17 వేస్తే 8 6 7 6 13 238x ప్లస్ HL అంటే 140x. సేమ్ సమ్ చేస్తే 170 238 140. ఓకే, 8 7 3 10 14 2 3 4 5 548 × 2 548 × 2 2 16 2 4 8 9 2 5 10 1096 అంటే 1096 వచ్చేసి 1096 అవుతుంది. అలాగే లెంత్ ఎన్ని పార్ట్స్, 109x పార్ట్స్ 1096 అవుతుంది. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లెంత్ అంటే ఎంత, 10x కదా. 10x ఎంత అంటే ఇక్కడ 1తో అవుతుంది, ఇక్కడ కూడా 1తో అంటే 10x × 1 10x అంటే 1 10 × 1 10 అవుతుంది. ఓకే, ఇలా చేస్తే ఇలా నార్మల్గా అయితే ఇలా చేయాలి. ఇలా కాకుండా నేను డైరెక్ట్ ఎలా చేస్తానంటే ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది క్యూబాయిడ్ కదా. క్యూబ్ లెంత్ ఎంత, లెంత్ ఎన్ని పార్ట్స్, 10 పార్ట్స్ అంటే ఇచ్చిన గివెన్ ఆన్సర్ కూడా 10 పార్ట్స్తో పోవాలా. అంటే 10 × మల్టిప్లై పోవాలి కదా. 10 మల్టిప్లై పోయేది ఏంది, 4th మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి. ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ ఫ్యూజ్ వచ్చేసి FUSC ఫ్యూజ్ వచ్చేసి 3517 ఫ్యూజ్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి సింగ్ SING సింగ్ వచ్చేసి 2458. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ కనుక్కోమన్నాడు. ఎస్ బోత్ రెండు దాంట్లో ఉంది కదా, ఎస్ మాత్రం ఉంది కాబట్టి రెండు దాంట్లో సేమ్ ఉండేది రావాలా. 3 ఉందా సేమ్, లేదు 5 ఉంది, 5 ఉంది, రెండు దాంట్లో సేమ్ ఉంది కాబట్టి 5. ఆన్సర్ వచ్చేసి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ది గూడ్స్ బి పర్చేస్డ్ ఫర్ 50, 1/3 ఆఫ్ ది లాస్. ఓకే, ఒకటేమో 1/3 పార్ట్ ఏమో లాస్కి 10% లాస్కి చేసినాడు. ఓకే, తర్వాత ఏమో రిమైనింగ్ పార్ట్ ఎంత అమ్మినాడో తెలియదు, అది కనుక్కోవాలా. టోటల్ గెయిన్ వచ్చేసి మనకి 20%. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనకి పార్ట్స్ 1/3, 2/3 అన్నప్పుడు మనకి డినామినేటర్ లేదంటే అది టోటల్ పార్ట్స్ అనుకోండి. ఓకే, డినామినేటర్లోని టోటల్ పార్ట్స్ అంటే 3 పార్ట్స్ అనుకున్నాం. 3 పార్ట్స్ అనుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి 1 పార్ట్ అవుతుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత, 10% లాస్ కదా, అంటే -10 అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ ప్లస్ తర్వాత ఎంత మనకి సెకండ్ తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్ కదా, 2 పార్ట్స్ బై టోటల్ ఎన్ని 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఓవరాల్ యావరేజ్ ఎంత 20% కదా. ఈ 3ని అవతలకు పంపించేది అంటే ఇక్కడ -10%. ఇక్కడ ఎంత తెలియదు 2x, ఇక్కడ వచ్చేసి -60. ఓకే, ఈ ప్లస్ని అవతల పంపిండి. 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ప్లస్ కదా, ఇక్కడ ప్లస్ ప్రాఫిట్ కదా అడిగినది. ఓకే, 60 + 70 x ఈజ్ ఈక్వల్ టు 70/2 వచ్చేసి 35%. x ఈజ్ ఈక్వల్ టు 35%. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 35. ఆన్సర్ వచ్చేసి 35. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కపిల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయినాడు. ఓకే, వెస్ట్కి 9 కిలోమీటర్స్. ఓకే, తర్వాత ఎంత రైట్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్లో 1 కిలోమీటర్ వెళ్ళాడు. తర్వాత మళ్ళీ రైట్ 5 కిలోమీటర్స్. ఓకే, తర్వాత లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్, ఇది 3 కిలోమీటర్స్. ఓకే, తర్వాత ఎంత, తర్వాత 3 కిలోమీటర్స్, తర్వాత 5 కిలోమీటర్స్ లెఫ్ట్ అంటే ఇది యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్. ఓకే, 5 కిలోమీటర్స్. తర్వాత ఏమన్నాడు రైట్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్, అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్లో 8 కిలోమీటర్స్, 8 కదా, 8. తర్వాత ఏమన్నాడు రైట్కి, ఓకే 5 కిలోమీటర్స్. తర్వాత రైట్ టర్న్ 9 కిలోమీటర్స్ రైట్ టర్న్ క్లాక్ వైడ్ డైరెక్షన్. ఓకే, ఇక్కడ పాయింట్ స్టార్ట్ అయినాడు, ఇక్కడ ఎండ్ అయినాడు, ఇక్కడ పాయింట్ స్టార్ట్ అయినాడు, ఇక్కడ ఎండ్ అయినాడు. ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు స్టార్టింగ్ పాయింట్ని, సౌత్లో. ఇక్కడ ఎంత డిస్టెన్స్ 8, 3, 1 అంటే 8, 9, 9, 3, 12. సౌత్ 12 ఉండాలి. సౌత్ 12 కిలోమీటర్స్ సౌత్. ఓకే, 12 కిలోమీటర్స్ సౌత్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఒరిజినల్ వాల్యూ ఆఫ్ music set 8,000, the price is decreased by 12% and then raised by 25%. What is the new price? ఓకే, ఇలా అడిగినప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి ప్రైస్ డిక్రీజ్ అన్నాడు, తర్వాత ఇంక్రీజ్ అన్నాడు. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ న్యూ ప్రైస్ అంటే ఇక్కడ వచ్చేసి 8,000. ఫస్ట్ 8,000లో ఫస్ట్ ఏం చేశాడు, డిక్రీజ్ చేశాడు అంటే 88 ఇంటూ బై 100 ఇంటూ తర్వాత ఏమన్నాడు 125% ఇంక్రీజ్ చేశాడు బై 100. టోటల్ ఫైనల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ జీరోస్ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0 క్యాన్సిల్, తర్వాత 5 2 జా 5 జా. ఓకే, 2 1 జా 2 4 జా అంటే 4 ఇంటూ 88 ఇంటూ 25 కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 11 ఇంటూ 88 కదా. ఓకే, ఇక్కడ 11 టేబుల్తో పోతుంది అంటే ఇక్కడ కూడా 11 టేబుల్తో పోవాలా. 11 టేబుల్తో పోయేది ఏది ఉంది, ఇది మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, 11 డివిజిబుల్ రూల్ తెలుసుకోండి. ఇక్కడ వచ్చేసి 11తో పోతుంది కాబట్టి ఈక్వల్ టు అవతల కూడా 11తో పోవాలా కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3rd. నెక్స్ట్ క్వశ్చన్. రాకేష్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 5,000 rupees and Shivam invested a sum of 9,000 rupees in the same rate of interest, simple interest. If at the end of 3 years తర్వాత Shivam gets 360 more than and రాకేష్ కంటే 360 rupees ఎక్కువ వచ్చినాయి శివంకి. ఓకే, ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. రెండు దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి PTR/100 కదా, సింపుల్ ఇంట్రెస్ట్. PTR/100 9,000 ఇంటూ టీ ఎంత 3 years, రెండు దానికి R ఎంత, R సేమ్ బై 100. దీంట్లో నుంచి దీన్ని డిఫరెన్స్ చేయండి అంటే 5,000 ఇంటూ 3 ఇంటూ R/100. ఓకే, R కామన్ తీస్తాను, R కామన్ తీస్తే మనకి బై 100. ఇక్కడ వచ్చేసి 9 × 27 27,000 15,000 ఈజ్ ఈక్వల్ టు 360 కదా, రెండు యొక్క డిఫరెన్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 27,000లో
27లో 15 పోతాయి, 7లో 5 పోతే 2, 12, 6 ఇంటూ 12,000 బై 100 ఈజ్ ఈక్వల్ టు 36. 2 జీరోలు క్యాన్సిల్, 121 జా 123 జా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్. ఓకే, సింబల్స్ కావాలా, సింబల్స్. అలాగే ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఏ సింబల్ రావాలా, ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్. ఓకే, సింబల్ నెంబర్, 2 సింబల్స్ ఒకేసారి రావాలా, నెంబర్ రావాలా, 1, 2 సింబల్స్ ఒకేసారి రావాలా, 2 సింబల్స్. ఓకే, ఇక్కడ ఒకటి వచ్చింది, 2 సింబల్స్ ఒకే రావాలా, 2 సింబల్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2 సింబల్స్, ఆన్సర్ వచ్చేసి 2, 2 మాత్రం కనపడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ది రూట్స్ వచ్చేసి రూట్స్ వాల్యూ వాడే ఇచ్చేసాడు కాబట్టి రూట్స్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ రూట్స్ నార్మల్గా అయితే x² + bx + c కదా, c = 0. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమన్నాను అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా + బీటా = -b అంటే ఎంత, -18/5. ఓకే, ఈ ఆల్ఫా బీటా వాళ్ళే ఇచ్చాడు వాల్యూస్, ఇవన్నీ ఆల్ఫా, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా. ఓకే, ఈ రెండింటి యొక్క సమ్ చేస్తే మనకి -18/5 రావాలి కదా, ఏదైతే 18/5 వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ చేస్తాను, 18/5 -8/5 -2 ఎంత, -18/5 వస్తుంది, ఇది ఒక. ఓకే, సెకండ్ చూడండి, -8/5 + 4, 5 4 20, 28 8 పోతే 12, 12/5 ఇది తప్పు, 8/5 -4, 5 4 20, -12/5 అవుతుంది, తప్పు, 8/5 + 2, ఇక్కడ వేస్తే 5 2 10 18, 5 2 10 18, 18/5, 18/5 వస్తుంది కానీ మైనస్ రావాలి మనకి, -18/5. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో మాత్రం వస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ది రూట్స్ యొక్క సమ్ యొక్క -b/a, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి c/a. ఓకే, ఈ 2 ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్క్వేర్ వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ బాట్ 8 ఆర్టికల్స్ 8 సెట్స్ వచ్చేసి 550 కొన్నాడు, ఒక్కొక్కటి 550 × 8 5 40 4,400. ఓకే, షర్ట్స్ వచ్చేసి, తర్వాత ప్యాంట్స్ వచ్చేసి 10,000. ఓకే, పేర్స్ ఆఫ్ షూస్ వచ్చేసి ఎంత, 850 ఒకటి ఇంటూ 12 12 12 12 12 96 × 6 102 10,200. ఓకే, ఇక్కడ వచ్చేసి సమ్ వచ్చేసి 0 0 4 2 6 2460 బై మనకి ఎంత టోటల్ 8 షర్ట్స్ 10 ప్యాంట్స్ 12 పేర్ ఆఫ్ షూస్, టోటల్ వచ్చేసి 30. ఓకే, ఇక్కడ వచ్చేసి 30 0 0 3తో 3 24 3 2 6. ఓకే, 820, ఆన్సర్ వచ్చేసి 820. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్యాన్ లే ఏ రైల్ ట్రాక్ బిట్వీన్ 2 గివెన్ స్టేషన్స్ 8 days. ఓకే, ఏ వచ్చేసి 8 days, బి వచ్చేసి 24 days. విత్ ది హెల్ప్ ఆఫ్ సి, ఏ + bc విత్ ది హెల్ప్ ఆఫ్ సి ఎంత 3 daysలో కంప్లీట్ చేశారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సి ఎంత, సి ఒకడే 2 రోజులు చేస్తాడు పూర్తి వర్క్ని, ఒక టోటల్ వచ్చేసి 24. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్సిఎం చేస్తే 3, ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ వచ్చేసి 3 24. ఓకే, టోటల్ యొక్క ఇక్కడ ఎంత 3, ఏ తెలుసు, ఏ వచ్చేసి 3, బి వచ్చేసి 1, సి కనుక్కోవాలంటే ఏ + బి తెలుసు మనకి, టోటల్ సమ్ ఏ + బి + సి వచ్చేసి 8 4 పోతే సి వచ్చేసి 4 అవుతుంది. ఓకే, 24/4, సి వచ్చేసి 6 daysలో కంప్లీట్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్రకాష్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి ప్రకాష్ స్టార్ట్ అయ్యాడు, పాయింట్ ఏ ఇది. ఓకే, ఎక్కడికి, సౌత్కి స్టార్ట్ అయినాడు. ఓకే, ఎంత 11 kilometers. తర్వాత ఏమన్నాడు, రైట్కి క్లాక్ వై డైరెక్షన్లో 7 kilometers. ఓకే, 7 kilometers స్టార్ట్ అయినాడు రైట్కి. తర్వాత మళ్ళీ రైట్ 13 kilometers. ఓకే, 13. తర్వాత మళ్ళీ రైట్ 9 kilometers. ఓకే, ఇక్కడ 7, ఇక్కడ 2 +2 కదా, ఇక్కడ 2. తర్వాత 9 అయిపోయింది. తర్వాత మళ్ళీ రైట్ టర్న్ 2 kilometers రైట్ టర్న్ 2 kilometers. ఓకే, స్టాప్ అయినాడు పి, ఇక్కడ స్టాప్ అయినాడు, ఇక్కడ స్టార్ట్ అయింది ఏ. తర్వాత అన్నాడు పి నుంచి ఏకి, ఏ డైరెక్షన్లో ఉన్నాడు, వెస్ట్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ 11, ఇక్కడ 7 ఉంది, 7 క్యాన్సిల్, ఇక్కడ 2 kilometers. వెస్ట్కి 2 kilometers, వెస్ట్కి 2 kilometersలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి 1 యాడ్ చేయాలి, ఆడ్ డిజిట్కి +1 యాడ్ చేయాలి.
ఈవెన్ డిజిట్కి -2 సబ్స్ట్రాక్ట్ చేయాలి. వచ్చి మనకి నెంబర్ వచ్చేసి 5 6 7 3 1 2 8. ఓకే, ఫస్ట్ ఆడ్ డిజిట్ ఇది ఎంత 6, ఇది ఎంత 8, ఇది 4, ఇది 5, ఇది వచ్చేసి 2 అంతే. ఇంకా ఇది వచ్చేసి -2 4 -2 0 -6. ఓకే, ఒకటి వచ్చేసి మనకి ఏమన్నాడు, వాట్ విల్ బి ది డిఫరెన్స్ బిట్వీన్ ది విచ్ ఆర్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి థర్డ్ ఇది ఎంత 8. అలాగే సెకండ్ ఫ్రమ్ ది రైట్ నుంచి సెకండ్ ఇది. ఓకే, డిఫరెన్స్ ఎంత 8 - 0, ఆన్సర్ వచ్చేసి 8. ఓకే, ఆన్సర్ వచ్చేసి 8. నెక్స్ట్ క్వశ్చన్ విజయ శాలరీ ఫస్ట్ రెడ్యూస్ అయింది విజయ శాలరీ. ఓకే, ఎంత రెడ్యూస్ అయింది 16% రెడ్యూస్ అయింది. ఓకే, తర్వాత ఏమన్నాడు సబ్సిక్వెంట్లీ తర్వాతనే రైజ్ అయింది 11% రైజ్ అయింది. ఓకే, ఫైనల్ శాలరీ ఎంత అని అడుగుతాడు. ఇలా అడిగినప్పుడు మనకి ఫస్ట్ రెడ్యూస్ అయ్యి ఫస్ట్ వాల్యూ రెడ్యూస్ ఆర్ డిక్రీజ్, సెకండ్ వాల్యూ రెడ్యూస్ ఆర్ డిక్రీజ్ ఇలా అడిగినప్పుడు మనకి సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా వాడతాం. సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా అంటే x +or - y +or - xy/100. x ముందర కూడా +or - రాస్తాం. ఓకే, +or - అంటే మనకి ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్. ఓకే, ఇక్కడ ఎంత ఫస్ట్ రెడ్యూస్ అయింది అంటే -16, తర్వాత ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయింది +11. అలాగే ఒకటి ఇంక్రీజ్ అయింది ఒకటి డిక్రీజ్ అయింది అన్నప్పుడు మైనస్ రాస్తాం. ఓకే, x × y అంటే 16 × 11. ఓకే, /100. ఇక్కడ చేస్తే 16లో 11 పోతే -5. ఇక్కడ వచ్చేసి -16 × 16 16 × 11 కదా, వచ్చేసి 6 7 176 అవుతుంది. అంటే 1.76 అవుతుంది. ఇది 1.76. ఇక్కడ వచ్చేసి మనకి -6.76. మైనస్ అంటే డిక్రీజ్ అయినట్టు, అంటే పర్సంటేజ్ వచ్చేసి 6.76%. ఓకే, ఈ ఫార్ములా ముఖ్యం, సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా x +or - y +or - xy/100. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, if 3 times mother's present age is 36 more than the 5 times of daughter's age. ఓకే, 3 times of mother's age వచ్చేసి ఎంత అన్నాడు 5 times of daughter's age ప్లస్ 36 మోర్ కదా, +36 మోర్. ఓకే, తర్వాత ఏమన్నాడు అండ్ 3 times of daughter's age ఈజ్ ఈక్వల్ టు మదర్స్ ఏజ్లో 4 years డిక్రీజ్ చేశాడు. ఓకే, ఇలా వస్తుంది రిలేషన్. ఇక్కడ ఈ రెండు రిలేషన్స్ ఇచ్చాడు, మనకి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్కి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి డి వాల్యూ ఉంది కదా, ఇక్కడ డి వాల్యూ ఇట్లా పెట్టేసుకొని 3ని అవతల పంపించేస్తున్నాం అంటే m-4/3. ఓకే, ఇక్కడ ఈ డి వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి 3m 5 ఇంటూ m-4/3 ఇంటూ +36. ఓకే, ఎల్సిఎం చేస్తే మనకి 36 × 3 318 108. ఇక్కడ వచ్చేసి మనకి ఈ 3ని యువతల పంపించేస్తాం అంటే 9m ఈజ్ ఈక్వల్ టు 5m లోపల పంపిస్తుంది. 5m - 20 + 108. ఈ 5mని యువతల పంపించేస్తాం అంటే 4m అవుతుంది. 4m ఇక్కడ వచ్చేసి మనకి 108లో 20 పోతాయి, 8 10 2 పోతే 8 88. m వచ్చేసి 88 అంటే 22. మదర్స్ ఏజ్ వచ్చేసి 22. ఈ మదర్స్ ఏజ్ని దీంతో సబ్స్టిట్యూట్ చేస్తాను సెకండ్ ఈక్వేషన్లో అంటే 3 × d. 22లో 4 పోతే 18. d వచ్చేసి 6. d వచ్చేసి డాటర్ ఏజ్ వచ్చేసి 6. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే 22లో 6 పోతే 16. వీళ్ళిద్దరు యొక్క డిఫరెన్స్ వచ్చేసి 16. ఆన్సర్ వచ్చేసి 16. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బబిత ట్రావెల్స్ సర్టెన్ డిస్టెన్స్. బబిత ట్రావెల్ చేసింది సర్టెన్ డిస్టెన్స్ ఎంతో తెలియదు, ఎక్స్ అనుకుంటాను. ఈ ఎక్స్ని ఎంత స్పీడ్తో కవర్ చేసింది 11 km/h. ఓకే, తర్వాత ఏమైంది ఇది కవర్ చేసింది. తర్వాత ఇక్కడ నుంచి డబుల్ ది ఎర్రియర్ డిస్టెన్స్, నెక్స్ట్ డిస్టెన్స్ వచ్చేసి డబుల్ అంటే ముందు ఎంత ఉంది ఎక్స్, ఇప్పుడు వచ్చేసి 2x డిస్టెన్స్ని ఎంత కిలోమీటర్స్లో 44 ఇంత స్పీడ్తో 44 km/h కవర్ చేసింది. తర్వాత ఏమన్నాడు ఇక్కడికి స్టాప్ అయింది. ఓకే, తర్వాత షీ రిటర్న్స్ టు ది స్టార్టింగ్ పాయింట్ రిటర్న్ అయింది. సేమ్ రూటే. ఇఫ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఎంటర్ జర్నీ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 34 km/h. ఓకే, ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది రిటర్న్ జర్నీ యొక్క స్పీడ్ ఎంతో కనుక్కోండి అంటాడు. మనకి డిస్టెన్స్ ఎంత రిటర్న్లో 3x కదా, x + 2x 3x అవుతుంది. ఓకే,
మనకు వచ్చేసి యావరేజ్ స్పీడ్ అంటే వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి x ప్లస్ 2x, మళ్ళీ రిటర్న్ వచ్చాడు కదా 3x. ఓకే, బై ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ టైం అంటే ఫస్ట్ డిస్టెన్స్ బై స్పీడ్ 11, సెకండ్ 2x బై 44, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 3x బై మనకి డిస్టెన్స్ ఎంత తెలియదు, స్పీడ్ ఎంత తెలియదు, ఆ స్పీడే కనుక్కోమన్నాడు, స్పీడ్ s అనుకుంటాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 34. ఓకే, ఈ డినామినేటర్ వాల్యూని అవతల పంపించాను, 34ని అవతల వేస్తాను, అంటే 6x బై 34 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత మనకి ఎల్సిఎం ఒక ఫస్ట్ ఈ 2 వాల్యూస్ చేస్తాను, x బై 11 ప్లస్ 2x బై 44, ఈ 2 వాల్యూ చేస్తే మనకి ఎల్సిఎం వచ్చేసి 44. ఇక్కడ వచ్చేసి 4x ప్లస్ 2x టోటల్ వచ్చేసి 6x బై 44, 2తో 2 3 జా 2 22 జా 3x బై 22. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 3x బై 22 ప్లస్ 3x బై s. ఓకే, ఇక్కడ 3తో 3 1 జా 3 2 జా 3 1 జా. ఓకే, x క్యాన్సిల్ అయిపోతుంది, కాదు 3 1 జా. ఇక్కడైతే x బై 2x బై 34 ఈజ్ ఈక్వల్ టు x బై 22 ప్లస్ x బై s. ఓకే, ఈ వాల్యూని ఇతర పంపించేస్తాం, x ఇంటూ 2x బై 34 మైనస్ x బై 22 ఎల్సిఎం 34కి 22కి 34 ఇంటూ 22 ఇక్కడ చేస్తే మనకి 22 యువతలకు వస్తుంది, అంటే 44x మైనస్ 34x 44లో 34 పోతే 44 పోతే మనకి 0 10x బై 34 ఇంటూ 22 పైన x 10x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి x బై x కదా మనకి, x బై s, x క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే s ఈజ్ ఈక్వల్ టు 34 ఇంటూ 22 బై 10. 34 ఇంటూ 22 చేస్తే మనకి లాస్ట్ డిజిట్ వాల్యూ ఎంత చూడండి, 4 2 8, 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 34 ఇంటూ 22 చేయండి, 34 ఇంటూ 22 ఇక్కడ వచ్చేసి మనకి 2 4 8, 2 3 68 ఇంటూ ఇక్కడ 68 ఇంటూ 68. ఓకే, చేస్తే మనకి 8 8 6 14 74 బై 10 కదా, 74.8 ఆన్సర్ వచ్చేసి 74.8 ఆన్సర్ వచ్చేసి 74.8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ 1 అవుట్, 3 మాత్రం ఒక రిలేషన్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి SU QS, Sకి Qకి, Q తర్వాత PQ QS, PQ RS ఒక లెటర్ మాత్రం ఉంది, S తర్వాత TU ఒక లెటర్ మాత్రమే ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి KLM ఒక లెటర్, MNO ఒక లెటర్ ఉంది, లాస్ట్ వచ్చేసి OPQ ఒక లెటరే, Q తర్వాత QRS ఒక లెటర్ ఉంది, L తర్వాత C రాదు, C తర్వాత L వస్తుంది. కాబట్టి డైరెక్షన్స్ అన్ని బ్యాక్వర్డ్ ఉంటే ఇది మాత్రం ఫార్వర్డ్ ఉంది, కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది మనకి, థర్డ్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వచ్చేసి 33, 429, 13 ఈ రిలేషన్కి 44, 220, 5. ఇక్కడ వచ్చేసి 33 ఇంటూ 13, ఇక్కడ చూడండి 44 ఇంటూ 5 చేయండి, 5 4 20, 5 4 20, 220. ఓకే, ఈ రెండింటి యొక్క మల్టిప్లై చేస్తే సెంటర్లో రావాలా. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ చూడండి మనకి ఇక్కడ 3 ఇంటూ 1 3 ఇది వస్తుంది. ఓకే, సెకండ్ది
0 × 2, 0 × 2, 0 రావాలా సెంటర్లోది తప్పు. లాస్ట్ డిజిట్ 0 × 8, 0 రావాలా తప్పు. 5 4 జా 20, ఇది తప్పు. మిగిలినది 1 ఆన్సర్, ఇది అవుతుంది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఎఫ్ స్టార్టింగ్లో ఉంది, జే లాస్ట్లో ఉంది. ఇక్కడ చూడండి జే 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 నా వైఫ్ ఎవరు? నా వైఫ్ నా యొక్క డాటర్ హెచ్, అంటే నా డాటర్ వచ్చేసి హెచ్. నా డాటర్ యొక్క హస్బెండ్, ఓకే, మా అల్లుడు, ఓకే, జి. మా అల్లుడు యొక్క బ్రదర్ వచ్చేసి ఎఫ్, మా అల్లుడు బ్రదర్ అంటే డాటర్స్, మా డాటర్స్ యొక్క హస్బెండ్ యొక్క బ్రదర్, ఇదే కదా రిలేషన్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ వాటర్ ట్యాంక్ క్యాన్ ఫిల్డ్ 29 minutes. ఒక వాటర్ ట్యాంక్ వచ్చేసి 29 minutesలో ఫిల్ చేస్తుంది. ఎన్ని పైప్ని? 23 pipesని. ఓకే, అలాగే హౌ మెనీ మినిట్స్ విల్ బీ దేర్ వాటర్ ట్యాంక్ విల్ ఫిల్డ్ ఇఫ్ యూ యూజ్ 47 pipes యూజ్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు, ఎక్స్ వాల్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసి 47 డివైడ్ బై చేయండి. ఇక్కడ వచ్చేసి 29 × 23, 9 × 27, 3 × 6 7 8, 2 × 18, 2 × 4 5 58. ఇక్కడ వచ్చేసి 7 8 8 16, 6 6 6 7 6 6 7 బై 47, 47తో పోతుంది. 47తో ఎంత పోతుంది? 47 6 7 6 6 7 47 2 జా 80లో అట్లా వస్తుంది. కాబట్టి 41 1 జా 47, 6లో 7 పోతే 1, 6లో 2 పోతే 2 217. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 5తో పోతుందా? 5 4 20, 47 ఎక్కువ అవుతుంది. 4తో 4 7 28, 4 4 16 17 18, 188. ఓకే, 188. 4తో 5తో చూడండి 47 × 5, 5 5 35, 5 4 20, 245, 238 ఎక్కువ అవుతుంది. అంటే 14 సంథింగ్ ఎంత ఒకటి ఉంది కదా ఆప్షన్, 14 సంథింగ్. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. టోటల్ క్యాలిక్యులేట్ చేద్దండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్? మీన్ అడిగాడు కాబట్టి ఫస్ట్ సమ్మేషన్ ఆఫ్ xi, సమ్మేషన్ ఆఫ్ fi xi బై fi. ఓకే, ఈ రెండు ఫస్ట్ మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినది బై ఈ రెండు యొక్క సమ్ము, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క సమ్ము. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనకి టోటల్ వాల్యూ చేద్దండి. లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి. ఇక్కడ 4 × 1 చేస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకే, ఇక్కడ 4 అవుతుంది. 4 ప్లస్ ఇక్కడ 8 4 48, 8 వస్తుంది లాస్ట్ డిజిట్. 5 4 20 0. ఇక్కడ వచ్చేసి 6 6 6, ఇక్కడ వచ్చేసి 8 4 12, ఇక్కడ 2. ఓకే, ఈ సమ్ చేయండి. 8 4 12, 2 2 ప్లస్ 0 0 0, 2 ప్లస్ 6 8, 8 ప్లస్ 2 0, అంటే ఇక్కడ 0 వస్తుంది. ఓకే 0 పైన డినామినేటర్లో 0, కింద డినామినేటర్లో ఎంత వస్తుంది? లాస్ట్ డిజిట్ వాల్యూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 91 1 కదా, 1 8 9 9 5 14 4 6 4 10 0 0 ప్లస్ 8 8, కింద వచ్చేసి 8 వస్తుంది. ఓకే, ఈ 8 అవతల పంపించేద్దాం. ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి మనకి మీన్ కదా, అంటే 8 × మీన్, 8 × మీన్ చేయాల. అంటే మీన్ వాల్యూ మనకి ఇచ్చాడు వాడే కనుక్కొని, కాబట్టి ఇంటూ 8 చేయాల. ఇంటూ 8 చేస్తే మనకి 0 రావాలి న్యూమరేటర్ వాల్యూ. ఇంటూ 8 దేంతో చేస్తే 0 వస్తుంది? మనకి 5తో చేస్తేనే కదా 0 వచ్చేది, కాబట్టి 45. ఆన్సర్ వచ్చేసి 45. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిషి హ్యాజ్ 1612 rupees with him. He divided it amongst his sons Shan and Piyush and asked them to invest it at 8% rate of interest compounded annually. It was seen that Shan and Piyush got the same amount after 19 and 20 years respectively. How much did Rishi gave to Shan? ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి షాన్ దగ్గర 1612 రూపాయలు ఉన్నాయి. ఇతను వచ్చేసి డివైడ్ చేసినాడు ఇంతకి, ఇతరు వాళ్ళ 2 సన్స్కి. వాళ్ళ 2 సన్స్ వచ్చేసి 8% per annumతో 19 years ఒకరు ఇన్వెస్ట్ చేశారు, ఇంకొకరు 8% ఉంది అండ్ 20 years ఇన్వెస్ట్ చేశారు. తర్వాత 20 years ఈ 2 years తర్వాత వాళ్ళకి అమౌంట్ వచ్చేసి సేమ్ ఉంది. ఓకే, హౌ మచ్ డిడ్ రిషికి ఎంత ఇచ్చాడు, షాన్కి ఎంత ఇచ్చాడు రిషి? ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 19 years 20 years కదా ఇచ్చాడు. ఈ రెండు యొక్క ఈ ఇయర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత? 1 అన్నప్పుడు మనకి 100, టోటల్ వచ్చేసి 108, 8% ఇంట్రెస్ట్ కదా, అంటే 108. ఇక్కడ వచ్చేసి మనకి 100:108. ఓకే, ఇప్పుడు 19 years ఎవరు? షాన్కి. ఇక్కడ వచ్చేసి ఎవరు? పీయూష్. అలాగే ఇక్కడ 100:108 ఇలా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఎవరు ఇచ్చారు? షాను. కాబట్టి లాస్ట్లో ఇక్కడ వచ్చేసి మనకి షాన్ అవుతాడు, ఇక్కడ వచ్చేసి పీయూష్. కాబట్టి ఇక్కడ వచ్చేసి 100లో పీయూష్ అవుతాడు మనకి పార్ట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 100 + 108
ఎంత 208 పార్ట్స్ వాల్యూ ఎంత 1612. అలాగే ఇప్పుడు ఎవరిది కనుక్కోమన్నాడు పీయూష్ శాంతి కనుక్కోమన్నాడు అంటే 108 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే అంటే 1612 ఇంటూ 108 బై 208 ఇక్కడ వచ్చేసి 4 5 20 4 2 8 4 4 16 4 3 12. ఓకే నెక్స్ట్ వచ్చేసి 2తో 2 2 4 2 6 12 తర్వాత 2 5 10 2 4 8 తర్వాత 2తో 2 13 2 4 2 14. ఓకే తర్వాత 13తో పోదు. ఓకే 403 ఇంటూ 27 ఇక్కడ వచ్చేసి మనకి 3 21 4 28 27 కదా 2 3 6 0 2 4 8 ఇక్కడ వచ్చేసి మనకి 1 8 10 10 8 8 1 వచ్చేసి 13తో ఇది చేసేటప్పుడు ఇక్కడ ఇంటూ 13 చేయండి. ఇంటూ 13 చేస్తే ఇది రావాలా ఇంటూ 13. ఓకే లాస్ట్ డిజిట్ వాల్యూ ఎంత 1 రావాలా అంటే 3 అంటే ఇక్కడ 1 వస్తుంది. ఓకే 5 15 ఇది రాదు. ఓకే ఇది తప్పు. 3 ఇది వస్తుంది. ఓకే 5 15 ఇది వస్తుంది అంటే ఇది తప్పు. ఓకే సెకండ్ అయితే ఫోర్త్ తప్పు. లాస్ట్ డిజిట్ వాల్యూ 1 రావాలా. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది 700 అనుకుంటాను అంటే 37 ఎంత అవుతుంది 13 7 3 21 9 అంటే 91,000 అవుతుంది. ఓకే 91,000 అవుతుంది 9,100 అవుతుంది అంటే 700 తీసుకున్నా కానీ ఇక్కడ 9,100 అవుతుంది కానీ మనకు వచ్చేసి ఎంత 10,000 రావాలా కాబట్టి ఇది తప్పు. ఫస్ట్ తప్పు. సెకండ్ ఇది ఎంత థర్డ్ది ఒకటి రైట్ అవుతుంది మనకి. ఓకే ఇలా చేయండి. టోటల్ క్యాలిక్యులేట్ చేయండి ఎప్పటికీ ఇచ్చిన ఆప్షన్లు వాడుకోండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ది వాల్యూ ఆఫ్ 17 క్యూబ్డ్ ఎంత 17 ఇంటూ 17 ఓకే 17 ఇంటూ 17 చేయండి. ఫస్ట్ 7 49 7 7 8 9 10 11 119 ఓకే 17 9 8 289 ఇంటూ 17 9 63 8 56 56 57 58 62 14 13 14 15 16 17 18 14 14 14 20 9 63 8 56 62 ఓకే 289 ఇక్కడ వచ్చేసి 3 92 11 9 4913 ఓకే ఇక్కడ వచ్చేసి 100 తీసేయండి. 100 తీసేసి 3 1 9లో 1 అయితే 8 4813 మిగిలినది. ఇక్కడ వచ్చేసి 1 జా 2 జా అక్కడ వచ్చేసి 4 వస్తుంది 4817 తర్వాత -12 చేస్తే 7లో 2 పోతే 5 0 4805 తర్వాత 12 240 ఎంత 45 10 5045 ఆన్సర్ వచ్చేసి 5045. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి బెయిల్ BAIL వచ్చేసి ALIB రాశాడు. అలాగే LIAB ఇక్కడ చూడండి ఇది బెయిల్నే ఎలా రాశాడంటే రివర్స్. ఓకే రివర్స్ రాశాడు. అలా LIB ఇక్కడ కూడా BAIL కదా ఉండేది కాబట్టి ఇక్కడ చూడండి స్టార్టింగ్లో B వచ్చింది తర్వాత లాస్ట్ B వచ్చింది సేమ్ అలాగే ఇక్కడ కూడా D లాస్ట్లో D వచ్చింది సేమ్ అలాగే రావాలా ఈక్వేషన్ కూడా. ఓకే ఇక్కడ చూడండి M లాస్ట్ టైం వచ్చిందే రాలేదు తప్పు. ఓకే B లాస్ట్ B వచ్చింది ఓకే ఇక్కడ చూడండి G లాస్ట్లో G వచ్చింది ఓకే ఇక్కడ వచ్చింది ఇక్కడ G రావాలా తప్పు. L లాస్ట్లో L రావాలా ఇక్కడ కూడా L రావాలా తప్పు ఇది తప్పు. ఆన్సర్ వచ్చేసి సెకండ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ది వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్కులర్ కోన్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ అంటే ఎంత మనకి 1/3 πr² h రాసుకోండి 1/3 π r² h r² r ఇచ్చాడు లేదు h ఇచ్చాడు 30 h ఎంత 160 π క్యాన్సిల్ 3 1 జా 3 10 జా 0 0 క్యాన్సిల్. ఓకే r² = 16 r = 4 ఓకే డయామీటర్ కదా అడిగినది. డయామీటర్ అంటే ఇంటూ 2 చేస్తే మనకి 8 అవుతుంది ఇంటూ 2 8. ఓకే ఆన్సర్ వచ్చేసి 8. నెక్స్ట్ క్వశ్చన్
నెంబర్ ఆఫ్ సిరీస్ 401 ఎక్కడ వస్తుంది ఆ డిఫరెన్స్ 401 -1 తర్వాత -3 -5 -7 -9 385లో -9 385లో 9 తీసేయి ఇక్కడ వచ్చేసి 9 6 6 376 ఆన్సర్ వచ్చేసి 376. నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ABCD ఓకే యావరేజ్ వెయిట్ అంటే A ప్లస్ B ప్లస్ C బై 3 కదా బై 3 అంటే 45/3 ఓకే ఇక్కడ ఎంత 3 5 15 3 4 12 135 ఇక్కడ నెక్స్ట్ ఎంత A ప్లస్ B యావరేజ్ ఇక్కడ ఎంత సమ్ము 80 తర్వాత B ప్లస్ C 42 అంటే 2 2 2 4 8 2 4 8 94 84 ఓకే A ప్లస్ బి టోటల్ సమ్ తెలుసుగా మనకి అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి C వాల్యూ వస్తుంది మనకి C వాల్యూ వస్తుంది అంటే 135లో 80 తీసేస్తే 5 ఇక్కడ వచ్చేసి మనకి 8 4 12 5 55 వస్తుంది C వాల్యూ 55 C వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అంటే B = 55 84లో నుంచి 55 తీసేయండి 55 ఇక్కడ 9 7లో 5 పోతే 2 29 ఆన్సర్ వచ్చేసి 29 ఓకే ఈరోజు మనం RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ 1 9/6/2025 షిఫ్ట్ 1 పేపర్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ షిఫ్ట్ కూడా అన్నీ కంప్లీట్ చేస్తాను. రిమైనింగ్ కమింగ్ వీడియోస్లో అన్నీ అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.